ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చాలామందికి ఉన్నటువంటి ఒక క్వశ్చన్ ఏమిటంటే, నా చక్రాస్ యాక్టివేట్ అయ్యాయా? నాకు ఎలా తెలుస్తుంది? నన్ను ఇద్దరు ముగ్గురు అడగటం కూడా జరిగింది. చక్రాస్ యాక్టివేట్ అయ్యాయి అనేటువంటి విషయాన్ని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. చక్రాస్ యాక్టివేట్ అయితే మీకే తెలుస్తుంది. మీకు తెలియకుండా ఎదుటోళ్ళకి ఎలా తెలుస్తుంది? మీ ఆకలి ఎదుటోళ్ళకి తెలుస్తుందా? మీకే తెలుస్తుంది. అలాగే ప్రతి చక్ర యాక్టివేట్ అయినప్పుడు ఆ చక్రాలో ఖచ్చితంగా సెన్సేషన్స్ అనేవి ఉంటాయి, కదలికలు ఉంటాయి. జుమ్మని లాగినట్టు కానీ, కరెంట్ షాక్లకు కానీ, పురుగులు తిరిగినట్టు కానీ ఏదో ఒక సెన్సేషన్ ఆ చక్ర ఉన్నటువంటి ప్లేస్లో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ చక్రాల్ని ఆ చక్ర యాక్టివేట్ అయినప్పుడు ఖచ్చితంగా మనకే తెలుస్తుంది. అయితే చక్రాస్కి సంబంధించినటువంటి విషయాల్లో అన్ని చక్రాల్లో ఏ చక్ర చాలా స్పీడ్గా యాక్టివేట్ అవుతుంది? ఇది ఇంకో క్వశ్చన్. అన్ని చక్రాల్లో కంటే ఆజ్ఞా చక్ర, ఏదైతే ఆజ్ఞా చక్రం ఉందో ఈ ఆజ్ఞా చక్ర చాలా స్పీడ్గా యాక్టివేట్ అవుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే, ఈ ఆజ్ఞా చక్ర ఉండేటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మనం చిన్నప్పుడు అంటే 3rd 4th క్లాసుల్లో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు ఎవరినైనా కళ్ళు మూసుకోమనేవాళ్ళం. నేను చెప్పిందా కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకోమని చెప్పి కళ్ళు మూసుకున్న తర్వాత వేలుతో ఇలా తిప్పుతూ ఉండేవాళ్ళం. దగ్గరికి అంటించకండి, అంటే ఈ స్కిన్కి అంటకుండా ఏలు చుట్టూ ఇలా తిప్పుతూ ఉంటే కొంచెంసేపటికి వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చేది. ఇది గమనించే ఉంటారు మీరు. మరి ఇది ఎలా జరిగింది? మనం అసలు ముట్టుకోకుండా, స్కిన్ని అంటుకోకుండా ఆ స్పర్శ అనేది ఎలాగా జరిగింది అంటే, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి ఇది చాలా స్పీడ్గా యాక్టివేట్ అవుతుంది. ఈ ఆజ్ఞాచక్ర అనేది స్పీడ్గా యాక్టివేట్ అవుతుంది. ఈ ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేసేటువంటి విషయాల్లో శాంభవి ముద్ర ఒకటి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మీరు ఎప్పుడైనా సరే మన కాన్సన్ట్రేషన్ అనేది ఈ ప్లేస్లో, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ ప్లేస్లో కాన్సన్ట్రేషన్ ఉంచడం వల్ల కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. మరి అన్నిటికంటే చాలా లేటుగా యాక్టివేట్ అయ్యేటువంటి చక్ర ఏది? దీంట్లో నా సొంతగా నాకు తెలిసినటువంటి విషయాన్నే చెప్తాను. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే చక్రాస్లో మూలాధార చక్రం భూప్రాణశక్తి కలిగి ఉంటుంది. ఇది చాలా స్థూలమైంది. దానికంటే స్వాధిష్టాన చక్రం జలానికి సంబంధించి శక్తి కలిగి ఉంటుంది. ఇది ఇంకొంచెం తక్కువ డెన్సిటీ, అంటే ఏమంటారు అంటే దాన్ని ఘనత్వం తక్కువ పాళ్ళు. దానికంటే అగ్నితత్వం ఇంకొంచెం తక్కువ, దానికంటే వాయుతత్వం ఇంకొంచెం తక్కువ, దానికంటే ఆకాశతత్వం చాలా చాలా తక్కువ పాళ్ళు. ఆకాశతత్వం అనేది చాలా సూక్ష్మమైంది. ఇది ఎంత సూక్ష్మమైందంటే మనకి దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో దానిని తెలుసుకోవటం కూడా, మనం అంత సూక్ష్మమైతే కానీ ఆ తత్వానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, రహస్యాలు కానీ దాని గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మనస్సు ఆకాశతత్వంలో లయమవ్వాలి అంటే ఎంతో సాధన చేస్తే కానీ ఆ చక్ర యాక్టివేట్ అవ్వదు. ఇంకొక మాట ఏమని చెప్తారు అంటే, ఈ ఆకాశతత్వానికి సంబంధించినటువంటి విశుద్ధ చక్ర యాక్టివేట్ అయిన తర్వాతే మనకి సిద్ధులకు సంబంధించినటువంటి కొన్ని అతీతమైనటువంటి, అంటే హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి
అణిమ, గరిమ, లగిమ, ప్రాకమ్య ఇలాంటి సిద్ధులు చెప్తారు కదా, అష్టమహాసిద్ధులు. ఈ సిద్ధులకు సంబంధించినటువంటి వాటితో మనకి ఆ సిద్ధులు పొందేటువంటి అవకాశం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. మరి ఈ చక్రాలను యాక్టివేట్ చేయడానికి సంబంధించినటువంటి విషయంలోనే ఇదంతా కుండలినికి సంబంధించినటువంటి నాలెడ్జే. ఈ చక్రాస్ యాక్టివేట్ చేయడానికి సంబంధించిందే ఇంకొక చిన్న విషయం మాట్లాడుకోవాలి. చాలామంది చెప్పే విషయం ఏంటంటే కుండలిని జోలికి వెళ్ళవద్దు, చాలా ప్రమాదం, కుండలిని జోలికి వెళ్తే సహజమైనటువంటి కుండలిని లేనటువంటి ప్రక్రియల ద్వారా ప్రయత్నాలు చేయండి అని చెప్తారు. సహజమైనటువంటి ప్రక్రియల్లో మీరు స్పీడ్గా వెళ్ళలేరు. ఇది మటుకు ఏంటంటే టైం తీసుకుంటుంది, మోర్ టైం, చాలా టైం తీసుకుంటుంది. మనకి కలియుగంలో ఉండేటువంటి సమయం ఎంత అంటే జన్మలు పట్టేస్తుంది దానికి. ఒక జన్మలో అవ్వదు, స్పీడ్గా ఉండదు, అంత స్పీడ్గా అవ్వదు. కుండలిని అనేది జనరల్గా చాలా స్పీడ్గా అవుతుంది, ఫాస్ట్ ఎప్పుడైనా, కానీ రిస్క్ కూడా ఉంటుంది, దాంట్లో రిస్క్ కూడా ఉంటుంది. ఆ రిస్క్ని తట్టుకొని నిల్చోవడానికి మనకు ఉండేటువంటి వాటిని ఎలాగా దాటి నుంచి బయటపడే విషయాలను గురించి కూడా తెలుసుకొని గురువు ఆధ్వర్యంలో చేయటం అనేది ముఖ్యం. కానీ కుండలిని ఏదో రిస్క్ అని చెప్పేసి కుండలినికి సంబంధించిన సాధనలన్నీ పక్కన పెట్టడం వల్ల మనం అంత స్పీడ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అసలు ఆధ్యాత్మికంగా చాలామంది చేసేది ఏంటంటే సాధనల పేరు చెప్పటం అనేది భావ్యం కాదని నేను అనుకుంటున్నాను. కొన్ని సాధనలు ఏంటంటే కూర్చుంటాం, రోజులు గడిచిపోతుంటాయి, గంటలు గడిచిపోతుంటాయి, రోజులు గడిచిపోతుంటాయి, కానీ ఫలితం ఏమీ ఉండదు. ఆలోచనలు అలా ఉన్నాయి, అలాగే ఉంటాయి, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఉంటాయి. ప్రతి ఒక్క విషయం జ్ఞానానికి సంబంధించిన స్ఫురణ అనేది కలగదు. సాధనలో జరిగేది ఏంటి అంటే మనం జ్ఞానం పొందటానికి ఏవైతే మనలో ఉన్నటువంటి సంస్కారాలకి సంబంధించినటువంటి పొరలు ఏవైతే ఉన్నాయో ఆ పొరలన్నీ తొలుగుతాయి. ఈ పొరలు ఎప్పుడైతే తొలుగుతాయో మనం జ్ఞానం పొందేటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందామో దుఃఖం నుంచి బయటపడిపోతాం. దుఃఖం నుంచి బయటపడామంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. ఇదే జీవితానికి ఉన్నటువంటి మూలమైనటువంటి రహస్యం. అసలు మనిషి యొక్క జీవితం కాదు, ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జంతు జీవరాశి యొక్క మూలమైనటువంటి లక్ష్యం ఆనందమే, శాశ్వతమైనటువంటి ఆనందం. దీనికోసమే పరుగులు తీసేది. దానికోసమే ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కూడా. ఆధ్యాత్మికం అనేటువంటి విషయం కూడా ఈ రోజున ఎలా అయిపోయింది అంటే యోగా అనేది ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ని బాగు చేసుకోవటానికి, ధ్యానం అనేది మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ని బాగు చేసుకోవడానికి వీటికి ఉపయోగించుకుంటున్నారు. తప్పేమీ లేదు దీంట్లో, అలా వాడుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. కానీ దాని మూలమైనటువంటి విషయం మటుకు అది కాదు. శాశ్వతమైనటువంటి ముక్తి పొందటానికి మాత్రమే ఈ యోగ మార్గం అనేది సూచించబడింది. యోగాలో ఆసనాలు, ఆసన సిద్ధి, ఈ ఆసన సిద్ధి కలిగటం వల్ల యోగాలో ఆసనాలు వేయటం దేనికి అంటే బాడీ అనేది ధ్యానంలో ఎక్కువ సమయం కూర్చోవటానికి, ధ్యాన స్థితిలో ఆ ఆసన సిద్ధి కలిగింది అంటే ఎక్కువ సమయం కూర్చోవచ్చు, వ్యాధి రహితంగా బాడీని ఉంచుకోవచ్చు. ఈ ప్రాణాయామాలు చేయటం దేనికి? మనస్సుని నియంత్రణ చెయ్యొచ్చు. మనస్సుని నియంత్రణ చేయటానికి మెయిన్ విషయం ఏమిటి అంటే మనస్సు నియంత్రణ అనేది ప్రాణాయామానికి ఏంటి సంబంధం అంటే మనస్సు అనేది వాయువుతో ఏర్పడింది. వాయువు స్థిరమైతే మనస్సు స్థిరమవుతుంది. అందుకనే మనం వాయువుని స్థిరం చేస్తే ఆటోమేటిక్గా మనస్సు అనేది మన దారిలోకి వచ్చేస్తుంది, మనం చెప్పిన మాట ఏంటిది. కాబట్టి ఈ రెండింటిని ఆ విధంగా ఉపయోగించుకొని మనకి ఏదైతే మూలమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం, జీవన్ముక్తి అనేటువంటి విషయం ఉందో దాన్ని పొందటం కోసం ఇవన్నీ కూడా, ఈ యోగాకి సంబంధించినటువంటి పద్ధతులన్నీ కూడా ఋషులు మునులు కూడా కనిపెట్టి మనకి ఇవ్వటం జరిగింది.
కాబట్టి మిత్రులారా, ఈ వీడియోలో చక్రాలు యాక్టివేషన్ ఎలా జరుగుతుంది, జరిగితే ఉండేటువంటి సిమ్టమ్స్ ఏంటి, మీకు ఇక్కడ మీకు ఆజ్ఞా చక్రాలో యాక్టివేట్ అయ్యేటువంటి సిమ్టమ్స్ ఉన్నాయా, మీకు అక్కడ లాగుతున్నట్టు, రకరకాలుగా తలకాయ బరువు ఉన్నట్టు, ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఇది ఒక విషయం. ఏ చక్ర తొందరగా యాక్టివేట్ అవుతుంది, ఏ చక్ర లేట్గా యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.